అందరికీ నమస్కారం. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఈ శ్లోకం ధ్యానం చేస్తే భక్తుడు పరమానంద స్థితిని పొందుతాడని తెలుసా మీకు? అదే సౌందర్య లహరిలో 21వ శ్లోకం. తటిల్లేకా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషన్నాం షన్నామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం హృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఓ త్రిపుర సుందరీ దేవి, నీ రూపం మెరుపు తీగలా ప్రకాశిస్తూ సూర్యుడు, చంద్రుడు, అగ్నిశక్తులతో నిండిపోయి ఉంటుంది. ఆ దివ్య రూపం 6 చక్రాలపై ఉన్న సహస్రార కమలాలలో విరాజిల్లుతూ ఉంటుంది. మలినాలు లేని శుద్ధమైన మనసుతో ఆ రూపాన్ని ధ్యానం చేసే మహాత్ములు తమ అంతరంగంలో అపారమైన ఆనంద తరంగాలను అనుభవిస్తారు. దేవీ ధ్యానం మనసు శుద్ధి చేసి పరమానందానికి దారి చూపిస్తుంది అని అర్థం. శ్రీమాత్రే నమః.